మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ చాలా, ఎందుకంటే ఈ సుమన్ టీవీలో ఆల్మోస్ట్ అంటే డే 1 నుంచి నేను నిరంతరం సుమన్ టీవీ కోసం వీడియోస్ ఇస్తూనే ఉన్నాను. అది ఆ భగవంతుడు ఇప్పిస్తున్నాడు. నా ఓపిక ఉన్నంత వరకు మీకు సర్వీస్ చేస్తూనే ఉన్నాను, స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను. ఐఎమ్ రియల్లీ, ఎలా చెప్పాలంటే, ఇంతమంది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. తర్వాత సుమన్ టీవీ సుమన్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నిరంతరంగా నేను యాజమాన్యం నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, సార్ మీరు వీడియోస్ మాకు ఖచ్చితంగా రెగ్యులర్గా ఇవ్వాలి అని. సుమన్ టీవీ స్టాఫ్స్ కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అంటే డే 1 నుంచి నేను ఇస్తూనే ఉన్నాను మీ అందరికీ. మీరందరూ హ్యాపీగా ఈ ఇన్ఫర్మేషన్స్, మార్కెట్ ఇన్ఫర్మేషన్స్, ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. అంటే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ ఈ 1.5 ఇయర్లో మీ అందరికీ ఇచ్చున్నాను. అన్నీ ఎక్సలెంట్గా మీ అందరికీ తెలుసు. మన ప్రిడిక్షన్ కానీ, స్టాక్స్ ఇవ్వడంలో కానీ అంత పర్ఫెక్ట్గా మీకోసం వర్క్ చేసి వీక్లీ నేను ఒక 3 days నేను నిరంతరంగా వర్క్ చేస్తాను స్టాక్స్. నా ఈక్విటీ ల్యాబ్లో అంటే అది చాలా అది ఒక ప్రాసెస్ లాగా నాకు అయిపోయింది. ఒక 3 days సుమన్ టీవీ కోసమే నేను అలొకేట్ చేసి ఈ స్టాక్స్ అన్ని ఎవ్రీ వీక్ నేను ఇస్తూనే ఉన్నాను. రియల్గా మీరందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు నాకు తెలుసు. ఎందుకంటే మీ రెస్పాన్స్ అలాంటిది. మీరు నాకు ఎప్పుడూ రెస్పాన్స్ చేస్తూనే ఉంటారు. ఐఎమ్ రియల్లీ, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా నేను మంచి స్టాక్స్ మనం డెఫినెట్గా ఇస్తాము. అది తర్వాత ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు ఒక బాటమ్ అవుట్ అవ్వబోతుంది. అయిన తర్వాత టేక్ ఆఫ్ అవ్వబోతుంది. ఆగస్ట్ నుంచి ఒక మంచి ర్యాలీ, స్లోగా నిదానంగా ఒక ర్యాలీ తీసుకోబోతుంది అది. కాబట్టి మనం కూడా ఏమేమి చేయాలి మన దగ్గర, ఎందుకంటే చాలామంది దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి, ఎంతోమంది దగ్గర. కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక స్టాక్ ఎక్కడ ఎంట్రీ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకోండి మీరు ఎక్కడైనా సరే. ఇది చాలా ఇంపార్టెంట్. రాంగ్ ఎంట్రీస్ చేసి చాలామంది డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. అలా చేయబాకండి. మీరు ఎక్కడ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ చూడండి, ప్రకాష్ ఇండస్ట్రీస్. చూడండి, ప్రకాష్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹51 ఉంది. ఇక్కడ బై చేయండి. తర్వాత ₹38 కూడా ఈ స్టాక్ని మళ్ళీ బై చేయండి. చూడండి, ₹51 ఉంది, ఇక్కడ బై చేయండి. తర్వాత ₹38 కూడా మళ్ళీ బై చేయండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ టార్గెట్ వచ్చి ₹70 అండ్ ₹90. ప్రకాష్ ఇండస్ట్రీస్ అది. తర్వాత రాడికో ఖైతాన్. చూడండి, రాడికో ఖైతాన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 900 రేంజ్లో ఉంది. 900 ఈ స్టాక్ని ఇక్కడ బై చేయండి. తర్వాత ₹700 వస్తే కూడా అక్కడ కూడా బై చేయండి. చూడండి, ఇప్పుడు 900 ట్రేడ్ అవుతుంది, ఇక్కడ బై చేయండి. తర్వాత 700 వస్తే అక్కడ కూడా బై చేయండి. దీని యొక్క టార్గెట్స్ చెప్తాను. 1083 టార్గెట్ ఒకటి, తర్వాత 1200 ఒకటి టార్గెట్. 2 టార్గెట్స్ ఉన్నాయి. చూడండి, 1083 ఒక టార్గెట్, తర్వాత 1200. ఇప్పుడు ఈ వీక్ మనం చెప్పిన స్టాక్స్ అన్నీ ఒక 60 daysలో 60
90 డేస్లో మీకు ఒక మంచి రిజల్ట్స్ వస్తుంది. ఒక 30% ప్రాఫిట్ వస్తే తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 30% మీకు ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చాలా చిన్న స్కిప్స్ అడుగుతున్నారు చాలామంది, అందుకని చెప్తున్నాను. ఆర్పిపి ఇన్ఫ్రా చూడండి. ఆర్పిపి ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 36 రూపీస్ ఉంది. మీరు బై చేసుకోండి 36 రూపీస్కి. తర్వాత 25 రూపీస్ వస్తే అక్కడ కూడా బై చేయండి. టార్గెట్స్ వచ్చి 44 రూపీస్, 51 రూపీస్. ఆర్పిపి ఇన్ఫ్రా అది. తర్వాత మీ అందరికీ తెలుసు ఆగస్ట్ 20 and 21 ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక 2 days వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాను హైదరాబాద్లో. ఇది రియల్గా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్గా నేను ఎవరిని లైఫ్లో డిపెండ్ అవ్వకూడదు, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, కొనుక్కోవాలి, లైఫ్ టైం ఎవరిని డిపెండ్ అవ్వకూడదు అని అనుకుంటే వాళ్ళకి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్, ఒక ప్యాషనెట్గా ఉంటుంది. జీవితంలో మీరు ఎవరిని అడగరు ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, మీరే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరే డిసైడ్ చేసుకుంటారు. షార్ట్ టర్మ్లో ఒక 5% ప్రాఫిట్ అని ఎలా తీయాలి ఒక 20-25 డేస్లో అనేది తెలుసుకుంటారు ఈ వర్క్షాప్లో. తర్వాత ఇంట్రాడే ప్యాషన్ ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా BankNifty ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాను. ఈ 2 స్ట్రాటజీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. తర్వాత ఇప్పుడు ఓన్లీ 10 సీట్సే ఉన్నాయి. లాస్ట్ 10 సీట్స్ ఉన్నాయి. క్విక్గా సీట్స్ ఫిల్ అయింది కాబట్టి ఇంకొక 10 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇబ్బంది పెట్టద్దు. అది ఆగస్ట్ 20 and 21 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది. అది తర్వాత మరొక స్టాక్ చెప్తాను. శాస్తా సుందర్ చూడండి. శాస్తా సుందర్ వెంచర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 295 ఉంది. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 295 ఉంది. ఇప్పుడు కొనొద్దు దీన్ని. ఇది ఎక్కడ కొనాలి అని నేను క్లియర్గా చెప్తాను, వినండి. 316 అబోవ్ బై చేయండి. చూడండి, 316 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే శాస్తా సుందర్ వెంచర్ ఇప్పుడు 295 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 316. టార్గెట్ వచ్చి 379 and 443. చూడండి, టార్గెట్ వచ్చి 379, 443. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 235 స్టాప్ లాస్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి శ్రీరామ్ పిస్టన్. చూడండి, శ్రీరామ్ పిస్టన్ ఆల్రెడీ మనం ఒక బాటంలో కూడా చెప్పున్నాను బై చేయమని. ఇప్పుడు కూడా ఇక్కడ 703లో ఉంది, బై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఒక 60-90 డేస్ కాబట్టి 703లోనూ బై చేయండి. తర్వాత 620 వస్తే అక్కడ కూడా బై చేయండి. చూడండి, 620 వస్తే అక్కడ కూడా మీరు బై చేయండి. అది టార్గెట్ వచ్చి 817 and 900. చూడండి, టార్గెట్ వచ్చి 817 and 900 శ్రీరామ్ పిస్టన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఒకటి చేస్తున్నాను. కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. అంటే ఇన్వెస్ట్మెంట్ రియల్గా ఒక స్టాక్ని మీరు ఒక 4 years హోల్డ్ చేయాలి అంటే 4 yearsలో దాని యొక్క రిటర్న్స్ ఎలా ఉంటుందంటే, వన్స్ మనము దీని కేపబిలిటీ చెప్తున్నాను. ఓన్లీ 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మేము కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ మీకు రికమెండ్ చేస్తాము. ఈ స్టాక్స్ మీరు 4 yearsలో యాజ్ పర్ మా యొక్క వ్యూ గైడెన్స్లో మీరు ఫాలో అయ్యారంటే 4 yearsలో స్టాక్స్ అన్నీ 50 lakhs పెట్టింది 1 crore అవుతుంది. ఇది వచ్చి ఓన్లీ మేము వచ్చి ఇక్కడ మీ దగ్గర నుంచి మీ క్యాపిటల్లో కానీ మీ అకౌంట్స్ డీలింగ్ కానీ ఇలాంటివి ఎటువంటిది మేము డీల్ చేయట్లేదు. ఓన్లీ మేము గైడెన్స్ ఇస్తున్నాము. ఈ గైడెన్స్ మేము స్టాక్స్ కొనమని రికమెండ్ చేస్తున్నాము, అంతవరకే. ఆ స్టాక్ వచ్చి 4 yearsలో డబుల్ అవుతుంది, 4.5 yearsలో.
అది ఫాలోఅప్లో ఉంటాము. దానికి కొన్ని ఛార్జెస్ చేస్తున్నాము. తర్వాత మీరు ఎవ్వరు మీ అకౌంట్ని ఇంకోరికి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, వాళ్ళకి ట్రేడింగ్కి ఇవ్వడం కానీ అవన్నీ మీరు ఎవరు అలాంటివి చేయకూడదు. అదొక బ్లండర్ మిస్టేక్. అది మీరు రికమెండ్స్ తీసుకోవచ్చు అంతవరకే, కానీ ఎప్పుడు మన అకౌంట్ని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ అనేది చేయకూడదు. అది వచ్చి చాలా రాంగ్ కాన్సెప్ట్ అది అనుకుంటా. తర్వాత ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ ఓన్లీ 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దీనికి మేము కొన్ని నామినల్ ఛార్జెస్ చేస్తాము అంతవరకే. బట్ ఎంతైనా సరే మీరు 50 lakhs అబోవ్ ఉండేవాళ్ళు 1 crore ఉన్నాయి, 2 crores ఉన్నాయి, ఎంత ఉన్నా సరే నెక్స్ట్ 4 years నుంచి 4.5 yearsలో 10 crores ఉన్నా కూడా అది 20 crores అయ్యే స్టాక్స్ మేము చెప్తాము ఎంతైనా సరే. ఇది ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఎందుకు ఇది లాంచ్ చేశానంటే చాలామంది నన్ను సార్ నెక్స్ట్ ఒక 4 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మాకు చెప్పండి అని నన్ను చాలామంది అడిగారు. కాబట్టి దీనికోసం మేము పర్టికులర్గా దీన్ని రీసెర్చ్ చేసి మీకు కొన్ని స్టాక్స్ మేము ఇస్తాము. పర్ఫెక్ట్గా ఆ 4.5 yearsలో మేము ఫాలోఅప్లో కూడా ఉంటాము. 50 lakhs పెట్టింది 1 crore అనేది ఇట్స్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్లో అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒకే ఒకటి ఇంపార్టెంట్ థింగ్, మ్యూచువల్ ఫండ్ కూడా 1,00,000 కోట్లు తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎవరు వారంటీస్ గ్యారంటీస్ ఇవ్వరు. అది ఒకటి మాత్రం తెలుసుకోండి. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ వారంటీలు గ్యారంటీలు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్టాక్ మార్కెట్స్ హైలీ స్పెక్యులేటివ్. బట్ మా ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేసుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు మనం ఎన్నో స్టాక్స్ ఇచ్చున్నాము. కాబట్టి నెక్స్ట్ 4 yearsకి డబల్ అయ్యే స్టాక్స్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మనం లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్గా ఇది చాలామంది ఉపయోగించుకుంటున్నారు. చాలామంది ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. అది ఇంకోటి చాలామంది నన్ను అడిగారు, సార్ 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళే ఎందుకు కాంటాక్ట్ చేయమంటున్నారు, మా దగ్గర 10 lakhs ఉంది, 25 lakhs ఉంది. బట్ దీనికి కొన్ని సర్టన్ కండిషన్స్ ఉన్నాయి. అందుకనే మనము 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళకి చెప్పున్నాము. నెక్స్ట్ ఏదైనా ఫర్దర్గా అలాంటి ప్లాన్స్ ఉంటే కూడా మేము అనౌన్స్ చేస్తాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.